అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. సహనం వహించిన వాడే విజయం సాధిస్తాడు. మానవుడు అన్నాక ఏదో ఒక రూపంలో అతడికి కష్టాలు రాకుండా ఉండవు. కష్టాలు ఒకసారి శారీరకమైనవైతే మరొకసారి ఆర్థికపరమైనవై ఉంటాయి. మనిషి జబ్బు పడతాడు. అతని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, ప్రాణమిత్రులు వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటారు. అతని వ్యాపారంలో నష్టం కూడా వస్తుంది. కరువు కాటకాలు వచ్చి పంటలు కూడా పండకుండా పోతాయి. భార్య పిల్లలు, బంధువులు అందరినీ కూడా వదిలి ఒకరోజు శాశ్వతంగా ఈ లోకం నుండే వెళ్ళిపోతాడు ఈ మానవుడు. ఒక్కోసారి చూస్తూ ఉండగానే మన కళ్ళ ఎదురుగా గొప్ప గొప్ప స్థితిపరులు, రాజ్యాధినేతలు సైతం సర్వస్వాన్ని కోల్పోయి భికారులుగా మిగిలి రోడ్డుపై వచ్చేస్తూ ఉంటారు. లక్షలాది ఆస్తులు బూడిద పాలైపోతూ ఉంటాయి. వీటి నుండి ఏ ఒక్కరూ కూడా బయటపడలేరు. కాకపోతే కొందరికి తక్కువ, మరికొందరికి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంతే. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? సృష్టి ప్రభువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమిత దయగలవాడని మనం విశ్వసిస్తున్నాం ఒక ముస్లింగా. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో మీ ప్రభువు గొప్ప కారుణ్యమూర్తి అని తెలియచేయడం జరిగింది. ఇంకా ఆయన ఖురాన్ గ్రంథంలో మరొక చోట తెలియజేస్తూ నా కారుణ్యం ప్రతి వస్తువును కూడా ఆవరించి ఉంది అని తెలియచేయడం జరిగింది. మన ప్రభువు ఇంతటి కరుణామయుడైనప్పుడు మరి కష్టాలేమిటి అనే సందేహం కూడా రాకపోదు, వస్తూనే ఉంటాయి ఇటువంటి సందేహాలు. కష్టాలనేవి ఆయన్ని తిరస్కరించి దుర్మార్గంలో పడిన వారికి వస్తాయి అంటే ఒక అర్థం ఉంది. కానీ ఆయన్ను విశ్వసించి సన్మార్గం అవలంబించిన ప్రతి సందర్భంలో కూడా సహనం వహిస్తూ ఉత్తమంగా సమాజంలో ఆయన ప్రసన్నత కోసం జీవితం గడిపేటటువంటి మనకి కూడా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కష్టాలు కారణం ఏమిటి? సరి అయిన ధార్మిక జ్ఞానం లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రశ్నలు మన హృదయంలో వస్తూ ఉంటాయి, మొదలవుతూ ఉంటాయి. ప్రాపంచిక జీవితం యొక్క అసలు స్థానం ఏమిటో మనకు తెలిస్తే మన హృదయాల్లోకి ఇలాంటి ప్రశ్నలు ఎంత మాత్రమూ రానే రావు. ఈ ప్రపంచ జీవితం అసలైన జీవితం ఎంత మాత్రము కూడా కాదని మన యొక్క ప్రాథమికమైనటువంటి విశ్వాసం. ఇది మన శాశ్వత జీవితం యొక్క ఒక పరీక్ష మజిలీ మాత్రమే. శాశ్వత జీవితం మరణం తర్వాత ప్రారంభమవుతుంది. మరణానికి ముందు ప్రతి మానవుడికి ఈ ప్రపంచంలో కొంత వ్యవధిని ఇవ్వడం జరిగింది. నిజానికి ఇది రాబోయే జీవితం కోసం పుణ్యఫలాలను సంపాదించుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక గడువు కాలం మాత్రమే. ఒక వ్యక్తికి ప్రాపంచిక జీవితంలో అపారమైనటువంటి భోగభాగ్యాలు లభిస్తుంటే అది అతను చేసుకున్న సత్కర్మల ఫలితం కానీ లేదా దైవం తరపున బహుమానం కానీ అవ్వగల అవసరం ఎంత మాత్రమూ లేదు. అలాగే మరొక వ్యక్తి దుర్భరమైనటువంటి కష్టాల్లో చిక్కుకుంటే అది అతని యొక్క దుష్కర్మల పర్యవసానం లేదా దైవం విధించినటువంటి శిక్ష అని మనం అనలేం. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం మాత్రమే. ఇక్కడ విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి మానవుడిని కూడా పరీక్షిస్తాడు. కొందరికి భోగభాగ్యాలు ప్రసాదించి పరీక్షిస్తే మరికొందరికి బాధలు, కష్టాలు, కడగండ్ల ద్వారా పరీక్షలు కలుగజేస్తాడు. దేవుడు ఎవరికైనా శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఏదైనా కష్టం కలిగించాడంటే దాని అర్థం దైవం అతడిని శిక్షించాలని లేదా అంతమొందించాలని భావిస్తున్నాడని ఎంత మాత్రం కూడా కాదు. దీని ద్వారా దైవం మానవుడిని ఒక్కోసారి హెచ్చరిస్తుంటాడు, ఒక్కోసారి పరీక్షిస్తాడు. కష్టాల ద్వారానైనా అతని హృదయం కరిగి మంచిని స్వీకరిస్తాడేమోనని దైవం ఈ విధంగా కష్టాలను తెచ్చిపెడతాడు. తన దాసుని దగ్గర సహనశక్తి ఎంత ఉంది, తన మీద అతనికి ఏ మేరకు విశ్వాసం, నమ్మకాలు ఉన్నాయి అనే విషయాలను గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి దైవం మనిషిపై ఆపదలు తెచ్చిపెడతాడు. వీటి వల్ల మనిషి విశ్వాసం పటిష్టపడుతుంది, దైవంపై భరోసా పెరుగుతుంది, అతనిలో సహన స్థైర్యాల శక్తి అభివృద్ధి చెందుతుంది. నా నుండి వేరైపోయిన వారితో నేను సంబంధం కలిగి ఉంటాను, నాపై దౌర్జన్యం చేసిన వారిని నేను క్షమిస్తాను అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ఇలాంటి హదీసులు వినగానే అంతరంగం ఆనందానుభూతితో పులకరిస్తుంది.
చెడు ఆలోచనలు, నిర్ణయాలు ఒక్కసారిగా మంచి నిర్ణయాలుగా మారిపోతాయి. ధర్మ మార్గంలో స్థిరంగా ఉండగలుగుతాం కూడా. విధిగా ఎంతో ఎంతో గొప్ప సహనం వహించడం సహనమే కాదు, సాహసం కూడా. అందుకనే అల్లా తన గ్రంథంలో ఎవడైతే సహనం వహించాడో, క్షమాగుణంతో ప్రవర్తించాడో అతడు చేసిన ఈ పని అత్యున్నత స్థాయికి చెందినది, అత్యున్నత సత్కార్యం అని తెలియచేయడం జరిగింది. సత్యం సహనాలకు మధ్య గొప్పదైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. సత్యాన్ని అవలంబించవలసి వచ్చినా, సత్యంపై స్థిరంగా ఉండవలసి వచ్చినా, ఆ రెండు పరిస్థితుల్లో కూడా మనకు సహనం ఎంతో అవసరం. ఒక్కోసారి పరిస్థితులు మనకు ఏ మాత్రము కూడా అనుకూలంగా ఉండనే ఉండవు. సత్యాన్ని గురించి మాట్లాడేందుకు పెదవి విప్పడం అంటే ఆపదలను కొని తెచ్చుకున్నట్లే. అయితే అలాంటి సమయంలో కూడా పరిస్థితుల ఒత్తిడికి తలవంచకుండా సత్యంపై స్థిరంగా నిలబడి ఉండాలి. ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా భరించగలగాలి. అప్పుడే మనం సహనపరులం అవుతామని దైవం దృష్టిలో గుర్తించబడతామని ధర్మం చెబుతుంది. ఇక ధర్మ ప్రచార కార్యక్రమంలో అయితే మనం అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దైవ తిరస్కారులు ఈ వ్యవహారంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. రకరకాలుగా భయపెడతారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిందలు మోపుతారు. వీటన్నిటినీ నిర్భయంగా ఎదుర్కొంటూ దైవధర్మ సందేశ పరిచయ కార్యక్రమాన్ని నిరాఘాటంగా నిరంతరాయంగా కొనసాగించడం గొప్ప సహనంతో కూడుకున్నటువంటి పని. ఒక్కోసారి ధర్మ సందేశ పరిచయంలో సంవత్సరాల తరబడి పనిచేసిన ఏ ఒక్కరూ దాన్ని వినేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ప్రజల్లో మంచి చెడుల విచక్షణ పూర్తిగా సన్నగిల్లిపోతుంది. సమాజంలో దైవ తిరస్కారం, పరలోక విస్మరణ సర్వసామాన్య విషయాలైపోతాయి. చెడు విషయాలు క్రమక్రమంగా మంచి విషయాలుగా మారిపోతాయి. మంచికి విలువ అనేదే లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో దైవ ధర్మ పరిచయ పనిచేసే వ్యక్తిని తన వలలో వేసుకోవడానికి శైతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరూ నీ మాట వినకపోతే వృధా ప్రచారం ఎందుకు చేస్తున్నావని అధైర్యపరుస్తాడు. మరోవైపు ధర్మ సందేశ పరిచయం చేసే వ్యక్తిని ప్రజలు పిచ్చివాడి క్రింద జమకడుతూ ఉంటారు. కానీ కర్తవ్య పరాయణుడైనటువంటి ముస్లిం శైతాన్ వలలో ఎంత మాత్రము పడడు. ప్రజలు ఎగతాళి చేస్తున్నారని ఎంత మాత్రము కూడా సిగ్గుపడడు. ఎవరూ తనతో సహకరించడం లేదని నిస్పృహకు, నిరాశకు ఎంత మాత్రము కూడా గురైపోడు. దైవం తనపై మోపినటువంటి ధర్మ పరిచయ బాధ్యతను అతను తన జీవితాంతం కూడా కొనసాగిస్తూనే ఉంటాడు. కేవలం దైవ ప్రీతి కోసం తాను ఈ ఉత్తమమైనటువంటి కార్యం చేస్తున్నానని మాత్రమే అతని హృదయంలో అతడు భావిస్తాడు. అందువల్ల దైవ మార్గంలో ఎదురయ్యేటువంటి ఇటువంటి బాధలన్నింటినీ కూడా అతను సునాయాసంగా ఎదుర్కోగలుగుతాడు. దాసుడు దైవ ప్రసన్నతను ఎంతగా కోరుకుంటాడో అంతగా అతని విశ్వాస బలం అనేది పెరుగుతూ పోతుంది. తనకు మంచి జరిగినా, చెడు జరిగినా, కష్టాలు వచ్చినా, భోగభాగ్యాలు లభించినదంతా అతని ప్రభువు తరపు నుండే వస్తున్నాయని అతడు హృదయపూర్వకంగా విశ్వసిస్తాడు. ఏది జరిగినా తన స్వామి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క నిర్ణయమే అని తలుస్తాడు. అలాంటప్పుడు ఈ కష్టాలు, బాధలు అతన్ని ఏమీ కూడా చేయలేవు. వాటన్నిటినీ ఎంతో తేలిగ్గా భరిస్తాడు. పైగా వాటి వల్ల అతనికి ఒక విధమైనటువంటి ఆనందమయ అనుభూతి కూడా కలుగుతుంది. ఈ మహాభాగ్యం దైవానికి అత్యంత సన్నిహితులైనటువంటి దాసులకు మాత్రమే లభిస్తుంది. కష్టాలు వచ్చి పడినప్పుడు సహనం వహించడం, దైవ నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించడం ఎంతో గొప్ప అదృష్టం. ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే దానికి మించిన మహాభాగ్యం మరి ఏదీ కూడా లేదు. ఆ మహాభాగ్యం ఫలితంగా దాసుని పాపాలు క్షమించబడతాయి. పరలోకంలో అతనికి అత్యున్నతమైనటువంటి స్థానం లభించేటువంటి అవకాశం కలుగుతుంది. అసలు ఈ కష్టాలు, బాధలు సహనం వహించే సజ్జనుల పాలిట కారుణ్య ప్రదాయినిగా అవన్నీ కూడా మారిపోతాయి. అందుకే కొందరు మహాత్ములు చెబుతూ ఉంటారు, ఇహలోకంలో కష్టాలే లేకపోతే పరలోకంలో బహుశా మనం ఖాళీ చేతులతో ఉండవలసి వస్తుందేమో అని. ముస్లింకు ఇటు సుఖ సంతోషాల్లోనూ
అటు ఆపద సమయాల్లోనూ శ్రేయమే లభిస్తుంది. సుఖ సంతోషాలు లభిస్తే దైవానికి ఒక ముస్లిం కృతజ్ఞతలు అర్పిస్తాడు. దైవ కారుణ్యం కోసం మరింత ఉత్సాహంగా సత్కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఆపదలు వచ్చి పడినట్లయితే అతను ధైర్యాన్ని చూపుతాడు, నిగ్రహాన్ని పాటిస్తాడు. ఆ విధంగా విశ్వప్రభువు వల్ల తన యొక్క నిగ్రహానికి తగినటువంటి ప్రతిఫలం ఆయన దగ్గర పొందుతాడు. ఆపదలు ఎవరికి రావు? దైవధర్మాన్ని నిరాకరించినటువంటి వాళ్లకు కష్టాలు రావా? వాళ్లకు రోగాలు రావా? ధన నష్టం కలగదా? వీటన్నిటినీ వారు భరించడం లేదా? వారు తమ తప్పుడు వైఖరిని అనుసరించడానికి రకరకాల బాధలు కష్టాలు సహించడం లేదా? ప్రాపంచిక జీవితం తప్ప మరణం తర్వాత మరో జీవితమే లేదనే భ్రమలో పడినవాడు ఒక మిథ్యావాది. అతడు కష్టాలు వచ్చినప్పుడు కాస్త ఆందోళన చెందాడంటే త్వరగా లభించే తాత్కాలిక ప్రయోజనం కోసం కొన్ని పొరపాట్లు చేశాడంటే పెద్ద వింత ఏమి ఉంది? అది వింతైన విషయం ఏమి కూడా కాదు. కానీ శాశ్వత పరలోక జీవితం ముందు ప్రాపంచిక జీవితం ఒక క్షణభంగురమని నీటి బుడగ లాంటిదని భావించే ముస్లిం ఎప్పుడైనా కాస్తంత ఆపద వచ్చి పడగానే భయపడిపోయి కర్తవ్యాన్ని వదిలివేయడం అసలు సమంజసమైనటువంటి విషయమేనా? ఈ ప్రపంచాన్ని అతను పరలోక జీవితపు సాఫల్యం కోసం పుణ్యఫలాన్ని సంపాదించుకునేటువంటి సాధనంగా ఉందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తాడు. ఇది భోగభాగ్యాలు అనుభవించే స్వర్గధామం అని, కష్టాలు కడగండ్లు భరించే నరకకూపమని కానీ అతడు ఎంతమాత్రము భావించడు. అతని దృష్టిలో ఇక్కడ కష్టాలకైనా సుఖాలకైనా ఎటువంటి విలువ లేదు. అతనికి ఎల్లప్పుడూ మనమంతా దైవానికి చెందిన వారము. మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఏ సుఖాలు కలిగినా అవన్నీ దైవ అభిష్ట ప్రకారమే, ఆయన ఆజ్ఞల మేరకే సంభవిస్తాయి. చివరికి ఒకరోజు మనం మన విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిధికి చేరుకోవలసి ఉంది అని దృఢంగా విశ్వాసి నమ్ముతాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు అలాంటి వ్యక్తి సహనం వహించకపోతే మరెవరు సహనం వహించగలుగుతారు చెప్పండి? అల్లాహ్ మనల్ని అనుక్షణము గమనిస్తూనే ఉన్నాడు. ఆపదని భరించే శక్తి మనలో ఉందా లేదా అనే విషయం అది కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. మనం భరించాలని కష్టాలను మోపి మనల్ని నాశనం చేయడం ఆయన యొక్క అభిమతం ఎంతమాత్రము కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సహించి దైవం యొక్క సరిహద్దుల్ని అతిక్రమించని వారిని ఆయన తప్పనిసరిగా పరలోకంలో శాశ్వత స్వర్గం సౌఖ్యం కలిగినటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. వాళ్లకు తన కారుణ్య ఛాయల్లో ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఇదే అసలైనటువంటి విజయం. కాబట్టి కష్టాల్లో నష్టాల్లో ఒక విశ్వాసి ఎంతమాత్రము నిస్పృహకు గురికాడు, నిస్పృహ చెందడు. ఒక అవిశ్వాసి మాత్రమే నిస్పృహకు గురవుతాడు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటాడు, హత్యలు కూడా చేసే పరిస్థితులు ఉంటాయి. విశ్వాసం, ఓర్పు, సహనం విజయానికి నాందిగా నిలబడి ఒక విశ్వాసిని విజయం వైపు అడుగులు వేసేలా చేస్తాయి. ఆ అడుగులు ప్రపంచంలో కూడా అతడికి ఉన్నతమైనటువంటి శాంతిని సంతృప్తిని కలిగిస్తాయి. పరలోక జీవితంలో శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని కూడా ప్రసాదించేటువంటి సాధనంగా మారుతాయి. కాబట్టి మనందరికీ కూడా ఓర్పు సహనాలు వహించి విజయం సాధించేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని దైవం ప్రసాదించుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.